చిరంజీవి గారు, శ్రీదేవి గారు జంటగా నటించిన ఎవర్ గ్రీన్ సూపర్ హిట్ చిత్రం 'జగదేక వీరుడు అతిలోక సుందరి'. ఈ సినిమా మరోసారి అభిమానులను అలరించేందుకు వచ్చేస్తోంది. దాదాపు 35 ఏళ్ల తరువాత బిగ్ స్క్రీన్పై సందడి చేయనుంది. రాఘవేంద్రరావు గారి దర్శకత్వంలో వైజయంతి మూవీస్ పతాకంపై సి. అశ్విని గారు నిర్మించిన ఈ చిత్రం 1990 మే 9న విడుదలై తెలుగు సినిమా చరిత్రలో బ్లాక్ బస్టర్ హిట్గా నిలిచింది. ఈ సినిమాను 35 ఏళ్ల తరువాత మేకర్స్ రిలీజ్ చేయనున్నారు. ఈ సినిమాను 2Dతో పాటు 3D వర్షన్లోనూ అందుబాటులోకి తీసుకురానున్నట్లు మేకర్స్ ఇప్పటికే వెల్లడించారు. జగదేక వీరుడు అతిలోక సుందరి చిత్రం అప్పట్లోనే విజువల్ వండర్గా ప్రేక్షకుల్ని అలరించింది. ఇప్పుడు 3D వర్షన్తో ఆడియన్స్కి సరికొత్త అనుభూతిని ఇవ్వనుంది. ఈ సినిమాకు ఇళయరాజా గారు సంగీతం అందించిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో మేకర్స్ ఈ చిత్రానికి సంబంధించిన పలు ఆసక్తికర విషయాలను సోషల్ మీడియాలో షేర్ చేస్తున్నారు. అసలు జగదేక వీరుడు కథ ఎలా మొదలైందనే విషయాలతో పాటు మూవీ గురించి వివరిస్తున్నారు. ఇప్పటికే టికెట్ బుకింగ్స్ ఓపెన్ అవ్వక హాట్ కేకుల్లా అమ్ముడవుతున్నాయి. ఈ నేపథ్యంలోనే జగదేక వీరుడు అతిలోక సుందరి మూవీ టికెట్లకు సంబంధించిన ఓ ఆసక్తికర విషయాన్ని వైజయంతి మూవీస్ పంచుకుంది. ఈ మూవీ రిలీజ్ అయిన రోజుల్లో అంటే 1990లలో ఒక్క టికెట్ కేవలం ₹6.50గా ఉండేది. కానీ ఈ మూవీకి విపరీతమైన క్రేజ్ రావడంతో విజయవాడలో మ్యాట్నీ షోలకు ఏకంగా ₹210కి బ్లాక్లో అమ్మారట. అప్పట్లో ₹210 ఈ రోజు పోలిస్తే 2000కు పైమాటే. దాదాపు 35 ఏళ్ల క్రితం ఆ రేంజ్లో టికెట్స్ అమ్మారంటే ఈ మూవీకి ఉన్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఇంకెందుకు ఆలస్యం, బిగ్ స్క్రీన్పై చూసి మరోసారి ఎంజాయ్ చేయండి.